ఫ్రెండ్స్, ఇది Hisense U7K Mini-LED 4K టీవీ. మన సబ్స్క్రైబర్ ఈ టీవీ గురించి రివ్యూ అయితే చేయమని అడిగారు. మరి నేను చేయకుండా ఉండగలనా? ఇందులో 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అండ్ 85 ఇంచెస్. ప్రైసెస్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. డిస్ప్లే చూసుకుంటే మినీ ఎల్ఈడి VA ప్యానెల్ ని ప్రొవైడ్ చేశారు. మినీ ఎల్ఈడి అనేది QLED అండ్ QNED టీవీలో కనిపించే బ్యాక్ లైట్ టెక్నాలజీ. మినీ ఎల్ఈడి టీవీ అండ్ LCD టీవీ స్క్రీన్ ను ఎక్కువ బ్రైట్నెస్ గా చూపించడానికి 10,000 చిన్న LED డయోడ్లను ఉపయోగిస్తారు. మినీ ఎల్ఈడి అనేది LCD కంటే హై కాంట్రాస్ట్ రేషియో అండ్ డీప్ బ్లాక్ ను కలిగి ఉంటుంది. OLED కంటే మినీ ఎల్ఈడి హై పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. మినీ ఎల్ఈడి అంటే ఒక చిన్న మీనింగ్ ఇది. ఈ టీవీలో 10-bit డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. టిపికల్ బ్రైట్నెస్ 500 nits 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+, HDR10, డాల్బీ విజన్ ఇలాంటి OTT కంటెంట్ ను చూస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఈ టీవీ 240Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. మీరు మూవీ చూస్తున్నప్పుడు నిజంగా కళ్ళ ముందు జరుగుతుందేమో అలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి ఈ కంపెనీ అయితే ఎంతగా ప్రయత్నించిందంటే క్వాంటమ్ డాట్ కలర్ ఖచ్చితమైన రంగును అత్యంత స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఒక ఆకు కావచ్చు, ఒక కలర్ కావచ్చు, నేరుగా తీసుకుని మీ కళ్ళతో చూస్తే ఎలాగైతే ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ పిక్చర్ క్వాలిటీని పెంచుతుంది. ఇమేజ్ అనేది లైవ్ లో చూసినట్టు ఉంటుంది. ఏదైనా సీన్ చూస్తున్నప్పుడు బ్లాక్ ను మరింత బ్లాక్ గా చూపిస్తుంది. ఆబ్జెక్ట్ ను హైలైట్ చేస్తుంది. చీకటిలో ఒక దెయ్యం నడుచుకుంటూ వస్తున్న ఆ బ్లాక్ అనేది మరింత బ్లాక్ అయిపోతుంది. తెల్లటి దెయ్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా నడుచుకుంటూ వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. లైట్ సెన్సింగ్ మొబైల్లో ఆటో బ్రైట్నెస్ మోడ్ ఎలాగో ఈ టీవీలో కూడా లైట్ సెన్సింగ్ అలాంటిదన్నమాట. ఈ లైట్ సెన్సింగ్ అనేది గదిలోని కాంతి పరిమాణాన్ని కొలుస్తుంది. లైట్ మెజర్మెంట్ చేసుకుంటుంది. లైట్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, ఇలా మెజర్మెంట్ చేసుకుని దీనికి అనుగుణంగా టీవీ బ్రైట్నెస్ అండ్ కలర్ ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. రాత్రులు చూస్తున్నప్పుడు ఒకలా, డే టైంలో చూస్తున్నప్పుడు ఒకలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. మన కళ్ళ పైన కూడా తక్కువ ఒత్తిడి ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్నా, చేయకుండా ఉండాలన్నా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇదే కాకుండా గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. గేమింగ్ కోసమే వీళ్ళు 240Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారని చెప్పవచ్చు. 144 FPS నుండి 240 FPS వరకు అయితే గేమ్ ఆడవచ్చు. 240 రిఫ్రెష్ రేట్ వద్ద వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అనేది వర్క్ చేస్తుంది. మోషన్ బ్లర్ ను తగ్గిస్తుంది అన్నమాట. గేమ్ ఆడుతున్నప్పుడు లాగ్, లేటెన్సీ, ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఉండవు. ఫ్రీ సింక్ ప్రీమియం గేమ్ ఆడుతున్నప్పుడు స్మూత్ గా అండ్ ఫాస్ట్ గా ఉంటుంది. ఆటో లో లేటెన్సీ మోడ్ లోడింగ్ టైమ్ ను తగ్గిస్తుంది అండ్ మూవీ చూస్తున్నప్పుడు హై పిక్చర్ మోడ్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. సౌండ్ విషయానికి వస్తే 49 వాట్స్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పీకర్స్ ప్లస్ వూఫర్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ఇందులో తీసుకువచ్చారు. ఈ డాల్బీ అట్మాస్ అనేది IMAX వంటి క్వాలిటీ సౌండ్ ఉంటుంది అని IMAX కంపెనీ అయితే సర్టిఫికేషన్ ఇచ్చింది. IMAX సౌండ్ అయితే కాదు. ప్రాసెసర్ చూసుకుంటే హై వ్యూ ఇంజన్ ని ప్రొవైడ్ చేశారు. విడా OS మీద రన్ అవుతుంది. 3GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే హైబ్రిడ్ లాగ్ గామా HD క్వాలిటీని HDR అండ్ HDR10+ లో చూపించడానికి ట్రై చేస్తుంది. EARC ఆడియో క్వాలిటీని పెంచుతుంది. యాపిల్ ఎయిర్ప్లే, యాపిల్ హబ్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిజ్నీ హాట్స్టార్ ప్లస్, బ్రౌజర్ ఇలాంటివి చాలా అయితే ఇందులో ఉన్నాయి. వీటితో పాటు హెడ్ ఫోన్ జాక్, యాంటెనా, ఇంటర్నెట్ పోర్ట్, 2 USB పోర్ట్స్ 2.0 అండ్ 3.0, 4 HDMI పోర్ట్స్ 2.0 అండ్ 2.1 వీటినైతే ఇందులో చూడవచ్చు. డిజైన్ చూసుకుంటే స్మాల్ బెజల్లెస్ డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. రేర్ ప్లాస్టిక్ ప్యానెల్ ని ప్రొవైడ్ చేశారా లేకపోతే మెటల్ ని కూడా ప్రొవైడ్ చేశారా అనేది ఎక్కడ చెప్పలేదు. స్టాండ్ మాత్రం మెటల్ వే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఈ టీవీ వచ్చేసి 79mm థిక్నెస్ అండ్ 20 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఇక రిమోట్ చూసుకుంటే రిమోట్ లో కూడా అన్ని ప్రొవైడ్ చేశారు. యూట్యూబ్ చూడవచ్చు, అమెజాన్ ప్రైమ్ వీడియో చూడవచ్చు, నెట్ఫ్లిక్స్ చూడవచ్చు. వీటితో పాటు అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ కంట్రోల్ అయితే తీసుకొచ్చారు.
మీరు రిమోట్ ను ఆపరేట్ చేయకుండానే వాయిస్ తో అయితే ఆపరేట్ చేయవచ్చు. ప్రైస్ చూసుకుంటే 55 ఇంచెస్ 60,000 రూపీస్, 65 ఇంచెస్ 83,000 రూపీస్, 75 ఇంచెస్ 1,50,000 రూపీస్, 85 ఇంచెస్ 2,60,000 రూపీస్ ఉంటాయి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టీవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.